ఎత్తిన విరసం జెండా అలలలలుగా వరదలొస్తు పోరు పోరు జెండా. 50 వసంతాల 50 గ్రీష్మాల ఏదైనప్పటికీ అర్ధ శతాబ్దపు తెలుగువారి పౌర ప్రజా జీవనంలో హక్కుల కోసం నిలబడి ఇక్కడి దాకా వచ్చిన ఉద్యమాన్ని అభినందించాలి. ఈ రోజున ఈ సందర్భం ఫ్యాసిజం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ సందర్భంలో పౌర హక్కులకు మునిపెన్నడూ లేనంత ప్రమాదం, పౌర హక్కులు మానవ హక్కులు మునిపెన్నడూ లేనంత ప్రమాదంలో ఉన్న దశను, ప్రమాదంలో ఇంకొక 2 నెలల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల తర్వాత మరింత ప్రమాదం ఉందని మీరే కాదు, భారతదేశంలో ఇంకో ప్రధాన పార్టీ కూడా ఆందోళన చెందవలసిన స్థితి ఇప్పుడు ఏర్పడింది. పౌర హక్కుల సంఘం ఏర్పడిన కొద్ది కాలానికే ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీలో అప్పుడు ఇందిరాగాంధీ తాను అనుకున్న ప్రత్యర్థులందరూ ఎవరెవరైతే తనకు ప్రత్యర్థులను అనుకుందో, శత్రువులు అనుకుందో అందరినీ నిర్బంధంలోకి తోసింది. అందులో భాగంగా పత్రికా స్వేచ్ఛను కూడా నియంత్రించింది. నిజానికి ఇంత పెద్ద దేశంలో ఒక నియంతృత్వాన్ని చాలా తీవ్ర స్థాయిలో అమలు జరిపేంత యంత్రాంగం కానీ అంత సామర్థ్యం కానీ ఆ రోజుల్లో భారత రాజ్యానికి లేదు. కాబట్టి అప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ పాక్షికంగా అమలు జరగటమో, అమలు జరగకపోవటమో కూడా జరిగింది. అమలు జరపడానికి నిరాకరించిన రాష్ట్రాలు కూడా ఆ రోజుల్లో కొన్ని ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. పత్రికా స్వేచ్ఛ మీద చాలా నిర్బంధం ఉన్నప్పటికీ వార్తలు, సంపాదకీయాలు ప్రతిదీ కూడా ముందు సెన్సార్ ఆఫీసర్కి చూపించి మాత్రమే ప్రచురించాలనే నియమం ఉన్నప్పటికీ ఆ రోజుల్లో దాన్ని తప్పించుకుని కూడా చాలా ప్రభుత్వ వ్యతిరేక సమాచారం కానీ, వ్యాఖ్యలు కానీ పాఠకుల దగ్గరికి వెళ్ళినాయి. అవి కాక అనేక మంది ఇవాళ అధికారంలో ఉన్న ఏదైతే సంఘ పరివారం ఉందో ఆ సంఘ పరివారం కూడా ఆ రోజు నిషేధంలో, అజ్ఞాతంలో ఉన్నది. అది పత్రికా స్వేచ్ఛను కోరుకుంటూ రహస్యంగా పత్రికలు పంపిణీ చేసిన అనుభవం కూడా మనకు తెలుసు. కానీ అప్పటికి ఇప్పటికీ ఏంటి తేడా అంటే, ఏ రకంగానూ ఎమర్జెన్సీని ఇప్పుడున్న స్థితితో పోల్చలేము అన్నామంటే ఎమర్జెన్సీ అనేది నీ పోరాటం కానీ, దాన్ని సమర్థించడం కానీ, చరిత్రలో అది నిర్వహించిన దుర్మార్గమైన పాత్రని తక్కువ చేయటం కానీ కాదు. ఒక మిత్రుడు అన్నట్టు ఒక వ్యక్తి నియంతృత్వానికి, ఒక భావధోరణి యొక్క నియంతృత్వానికి, ఒక పెత్తందారితనానికి, ఒక ఫ్యాసిజానికి ఎంత తేడా ఉందో అప్పటిదానికి ఇప్పటిదానికి కూడా అంత తేడా ఉంది. అప్పటిలాగా ఇప్పుడు సామూహికంగా అందరినీ, సార్వజనికంగా అందరినీ నిర్బంధంలోకి తోయకపోవచ్చు. కానీ ఇప్పుడు అప్పటికంటే ఎక్కువ మంది ఇప్పుడు నిర్బంధాన్ని ఫీల్ అవుతున్నారు, నిర్బంధం యొక్క వేడిని అనుభవిస్తున్నారు, కాకను అనుభవిస్తున్నారు. అప్పటిలాగా పత్రికలు ఏమి రాయాలో ఏమి రాయకూడదో ముందే మాకు చూపించి అచ్చువేయాలి అనే నిబంధన ఇప్పుడు లేదు. కానీ ఇప్పటికే వాళ్ళు న్యూస్ రూమ్లన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. కాబట్టి ఆ నియంతృత్వం అమలు జరిగే విధానం చాలా చాలా తీవ్రమైనది, చాలా కొత్తది, మనకు అనుభవంలో లేనిది కూడా. అప్పుడు ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిరా అని డీకే బార్వా అనే అతను అన్నాడు కానీ ఇందిరాయే ఇండియా కాదు. అప్పుడు ఆ మాట అన్నందుకే చాలా ఇట్లా అంటున్నాడు ఏంటని మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు మోడీయే ఇండియా, ఇందాక శర్వాణి గారు చెప్పినట్టు మోదీయే ఇండియా, ఇండియాయే మోదీ, హిందూయే ఇండియా, హిందూయే మోదీ, ఏదైనా సరే అది జరిగిపోయింది. కాబట్టి అప్పుడు నియంతృత్వం ఒక నమూనా, ఒక శాంపుల్ మాత్రమే. ఇప్పుడున్న నియంతృత్వం అనేది చాలా సీరియస్. ఇది మన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేయబోతుంది. ఇందాక అధ్యక్షులు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో పత్రికల పరిస్థితి గురించి చెప్పారు. దానికి కూడా చెప్తాను. తెలుగు రాష్ట్రాల్లో పత్రికల పరిస్థితికి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న పత్రికల పరిస్థితికి కూడా ఒక తేడా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో పత్రికలు ఒక హీన సంస్కృతి, అంటే మొత్తంగా సమాజంలోనూ రాజకీయాల్లోనూ ఒక రకంగా పత్రికా రంగంలోనూ ఒక డీజనరేషన్ అయితే వచ్చిందో, ఆ డీజనరేషన్స్ నుంచి జరుగుతున్నటువంటి నిర్బంధం, పరస్పర ఆరోపణలు, భాషలోను వ్యక్తీకరణలోను ఒకరినొకరు అదుపు చేసుకోవడంలోనూ ఉన్నటువంటి ఒక క్షీణ సంస్కృతి మనం చూస్తున్నాం. ఆ క్షీణ సంస్కృతిలో భాగంగా తమకు నచ్చని, తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు అనుకునే వాళ్ళు సభలో ఒక ఫోటోగ్రాఫర్ కనిపించినా అతని మీద దాడి చేయడం దగ్గర నుంచి మొదలుపెట్టుకుని ఒక లించింగ్, మూకదాడి లాంటివి చేయటం మొదలుపెట్టుకుని పత్రికలు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకపోవటం, రోడ్డు మీదనే కొన్ని చోట్ల కొన్ని ఉదాహరణలు కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి, బుల్డోజర్లు కూడా ప్రయోగించడం, ఇవన్నీ జరిగినాయి. జరిగినప్పటికీ ఇవాళ మనం ఏదైతే ఫాసిస్ట్ నేపథ్యంలో మాట్లాడుకుంటున్నామో పత్రికా స్వేచ్ఛ అనేది, దాంతో పోల్చినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది అంత ఆందోళన చెందవలసిందేమీ కాదు. అది ఓవరాల్ డీజనరేషన్లో భాగం. ఆ డీజనరేషన్ కూడా మనకు ఆందోళన కలిగించవలసిన విషయమే. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలకే ప్రమాదం ఏర్పడిన, ప్రజాస్వామ్య వ్యవస్థలకే మౌలికంగా ఒక థ్రెట్ ఉన్న సమయంలో మనం అంతకంటే పెద్ద విషయాల గురించి మాట్లాడుకోవాలి అనిపిస్తుంది. నిజమే, పత్రికలకి రాజకీయాలకి ఉండే సంబంధం, ప్రభుత్వాలు పత్రికల్ని చూసే పద్ధతి, ఇవన్నీ కూడా చాలా మారిపోయాయి. కానీ ఇప్పుడు భారతదేశంలో మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ప్రజలు ఏం ఆలోచించాలి, ప్రజలకు ఎటువంటి సమాచారం చేరాలి, ఎటువంటి సమాచారం చేరితే ప్రజలు స్పందనలు ఎట్లా ఉంటాయి అన్న విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ఆ ప్రజల మనస్సును నియంత్రించడానికి చాలా వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్న, ఒక జాతీయ స్థాయిలో ప్రయత్నిస్తున్న ఒక అధికార వర్గం గురించి, అధికార శ్రేణి గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది మనం ఇప్పుడు జరుగుతున్న దాన్ని ఏదో 2014 నుంచి జరుగుతుంది, యాదృచ్ఛికంగా జరిగిందనో, లేదా అవాంఛనీయ శక్తులకు అధికారం వస్తే అప్పటికప్పుడు అధికార మదం నుంచో, అధికార దాని నుంచో యథేచ్ఛగా వ్యవహరించడం కానీ కాదు. ఇప్పుడు జరుగుతుందంతా చాలా పద్ధతి ప్రకారం, చాలా డిజైన్ ప్రకారం జరుగుతున్నటువంటి క్రమం, ప్రక్రియ. 2014లో మనకి భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ ర్యాంక్ 140 ఉంది. ఇంత 180 దేశాల్లో మన స్థానం 140 ఉంది. ఏం గౌరవప్రదమైన స్థానమేం కాదు. 2014 కంటే ముందు 2013లో కూడా 140 ఉంది. అంటే కాంగ్రెస్ వాళ్ళ పరిపాలనా కాలంలో, 10 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనా కాలంలో కూడా ర్యాంక్ అనేది 140 ఉంది. 2017 దాకా కూడా ర్యాంకు అదే పద్ధతిలో కొనసాగింది. 2017 నుంచి చూడండి 136, 138 వచ్చింది. మళ్ళీ 2019లో మళ్ళీ 140కి చేరింది. 2020లో 142, 2023లో 161. 180 దేశాల్లో మన ర్యాంక్ ఇప్పుడు 161 ఉంది. మొదటి 4-5 సంవత్సరాల్లో పత్రికా స్వేచ్ఛ మీద, అంటే ఈ ర్యాంకింగ్ అనేది ఇతర దేశాల్లో ఉన్న స్థితిగతులతో పోల్చి చేసే ర్యాంకింగ్ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎట్లా ఉన్నాయో పరిస్థితులు దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ మోడీ ప్రభుత్వాన్ని మాత్రమే చూస్తే 2019 నుంచి మొదలు పెడితే ఈ 5 సంవత్సరాల కాలంలో చాలా తీవ్రమైన పత్రికా స్వేచ్ఛ తీవ్రమైన ప్రమాదంలో ఉన్నది. ఆఖరికి బంగ్లాదేశ్ కంటే, ఆఫ్ఘనిస్తాన్ కంటే కూడా భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ తక్కువగా ఉన్నది. ఇందులో విపరీతమైన కేసులు, హత్యాయత్నాలు, హత్యలు. ఇప్పుడు భారతదేశం మొత్తం మీద 15 మంది జర్నలిస్టులు ఉగ్రవాద చట్టం కింద, ఊపా చట్టం కింద నిరారోపణలు ఎదుర్కొంటున్నారు. సరే, 2017లో గౌరీ లంకేష్ హత్య మనకు తెలుసు. దాని దగ్గర నుంచి మొదలు పెడితే క్రమక్రమంగా పత్రికా స్వేచ్ఛ చుట్టూ ఉచ్చు బిగించడం అనేది మొదలైంది. ఎటువంటి ఉచ్చు బిగించాము? ఇంతకుముందు ఏముండేదంటే ప్రాంతీయ భాషా పత్రికల్లో, ప్రాంతీయమైన మీడియాలో
తక్కువ స్వేచ్ఛకు తక్కువ ఆస్కారం ఉండేది. ప్రాంతీయ భాషల్లో ఏమి రాస్తున్నారు, మీడియాలో ఏమి రాస్తున్నారు దాని మీద ప్రభుత్వం యొక్క స్థానిక ప్రభుత్వాల దృష్టి ఎక్కువగా ఉండేది. ప్రాంతీయ పత్రికలతో పోల్చినప్పుడు జాతీయ పత్రికల్లో స్వేచ్ఛ ఎక్కువగా కనిపించేది. ఇంగ్లీష్ పత్రికలు అంటే చాలా ధైర్యంగా రాస్తారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే జాతీయ పత్రికలు చేస్తాయి. కాబట్టి హిందీ ఇంగ్లీష్ పత్రికల యొక్క స్థాయి, వాటి గౌరవం కూడా ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేది. కానీ ఈ గత 10 సంవత్సరాల కాలంలో ఉన్నంతలో కొంత ప్రాంతీయ పత్రికలే మెరుగ్గా ఉన్నాయి. జాతీయ పత్రికలన్నీ క్రమంగా తమ స్వతంత్రతని, తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతూ వచ్చాయి. నిజానికి 2013-2014 కాలంలో మనకు తెలుసు, పాత ప్రభుత్వం మీద ఒక ప్రజలకి ఒక దశలో ప్రజాభిప్రాయం టర్న్ కావడానికి ఏదో ఒక స్థాయిలో మనసు విరగటం అనేది ఉంటుంది. ఆ మనసు విరగటం అనేది ఎక్కడ జరిగిందంటే, ఈ అన్నా హజారే, ఇప్పుడున్న అరవింద్ కేజ్రీవాల్ వీరంతా ఢిల్లీలో అవినీతి వ్యతిరేక ఆందోళన తీవ్రతరం చేసినప్పుడు జాతీయ మీడియా దాని వెంట వెళ్ళి దానికి చాలా ఎక్కువ ప్రచారం ఇచ్చింది. ఆ ప్రచారం ఇచ్చే క్రమంలోనే ఈ యూపీఏ ప్రభుత్వానికి కాలం చెల్లింది, దీన్ని వదిలించుకోవాలి అనే అభిప్రాయాన్ని భారత సమాజంలో కలిగించడంలో సక్సెస్ అయ్యారు. ఆ సమయంలోనే మీడియా క్రమంగా నరేంద్ర మోడీకి చాలా విపరీతమైన ప్రచారం ఇవ్వడం మొదలుపెట్టింది. 2013లోనే ప్రపంచవ్యాప్తంగా మీడియా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నరేంద్ర మోడీకి న్యూస్ స్పేస్ చాలా ఎక్కువ దొరుకుతుంది. నిజానికి జాతీయ రాజకీయాల్లోకి వచ్చి ప్రధానమంత్రి అభ్యర్థిగా అయింది చాలా లేటుగా అయినాడు ఆయన. 2009లో కూడా మనకు అద్వానీయే ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్నారు. తర్వాత 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మాత్రమే నరేంద్ర మోడీ ప్రాబల్యం పెరిగి అతను ప్రధాన అభ్యర్థి కాబోతున్నాడని తెలిసింది. 2014 ఎన్నికలకు సంవత్సరం ముందు మాత్రమే ఆయన ఇచ్చారు. అప్పుడే క్రమంగా ఆయనకు అనుకూలంగా ఉన్న కార్పొరేట్లు, ఇక్కడ మొత్తం ఆయనకున్న వ్యూహవర్గం ఏదైతే వ్యూహ రచన బృందం ఏదైతే వాళ్ళందరూ కలిసి క్రమంగా మీడియాను తమ చేతుల్లో పెట్టుకొని 2013-14లో మీడియా ద్వారా నరేంద్ర మోడీకి ప్రాచుర్యం కల్పించారు. ప్రజలు మీరు జాగ్రత్తగా గమనించండి, 2014 ఎన్నికల్లో ఇవాళ ఏదైతే మాట్లాడుతుందో బీజేపీ ఆ ఎజెండాతో మాట్లాడలేదు. తన మతత్వ ఎజెండాను చాలా మరుగుపరిచి చాలా అప్రధానం చేసి అచ్చే దిన్ అనే స్లోగన్తో మొదలైంది. అచ్చే దిన్ మొదలైతే యూపీఏ ప్రభుత్వంలో ఉండే అవినీతి, ఇంకోటి వాళ్ళు ఏమన్నారు, పాలసీ పెరాలసిస్ అన్నారు, విధాన వైకల్యం, ఇటువంటి వాటి నుంచి విముక్తి కావాలి, వీటి నుంచి మంచి రోజులు రావాలి అనే స్లోగన్తో ఎక్కడ మతత్వ ఛాయలు ఓవర్డోస్ కాకుండా ఆ ప్రచారం జరిగింది. మీడియా నరేంద్ర మోడీ అధికారంలోకి రావడానికి చాలా పెద్ద పాత్ర పోషించింది. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగింది ఏమిటి? కేవలం అధికారంలోకి రావటానికి మాత్రమే కాదు, అధికారంలో కొనసాగటానికి, తమ అనుకున్న లక్ష్యాలు నెరవేరటానికి కూడా న్యూస్ స్పేస్ అనేది చాలా అవసరం. న్యూస్ స్పేస్ మీద కంట్రోల్ చాలా అవసరం. అందువల్ల ముందు తమకు ఇష్టం లేని, అంటే ఎవరైతే సెక్యులర్, లిబరల్, సెంట్రిస్ట్గా ఉండి ప్రోగ్రెసివ్గా ఆలోచించి బీజేపీ పట్ల అయిష్టంగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ జర్నలిస్టులను ఐసోలేట్ చేసి వాళ్ళని ప్రధానమైన స్థానం నుంచి తప్పించడం. మీకు తెలుసు, రాజ్దీప్ సర్దేశాయ్ CNN 18 నుంచి ఎట్లా వైదొలగవలసి వచ్చిందో. తర్వాత ఆయన అమెరికాలో నరేంద్ర మోడీ పర్యటనకు వెళ్ళినప్పుడు అమెరికాలో ఎట్లా నరేంద్ర మోడీ విమానులు ఆయన మీద దాడి చేసినంత పనిచేశారు. అది మొట్టమొదటి హెచ్చరిక. తర్వాత CNN 18ని అంబానీలు కొనుక్కున్నారు. అంబానీ చేతిలోకి వెళ్ళిపోయింది అది. కేవలం అప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్ మళ్ళీ ఇండియా టుడే అని ఒక తటస్థంగా, ఆ రోజుల్లో తటస్థంగా ఉండినటువంటి మీడియా హౌస్లోకి పునరావాసం పొందవలసి వచ్చింది. దాని దగ్గర నుంచి మొదలుపెట్టి మీడియాలో ఎవరైతే మధ్యవాదంగా ఉంటారో, రైటిస్ట్ వైపు మొగ్గకుండా ఉంటారో, కొంచెం వామపక్ష ప్రగతిశీల మధ్యవాదంగా ఉంటారో అటువంటి జర్నలిస్టులందరినీ వాళ్ళను డీలెజిటిమైజ్ చేయటం, వాళ్ళ మీద ఉన్న విశ్వాసాన్ని ప్రజల్లో తగ్గించడం మొదలుపెట్టింది, క్యాంపెయిన్ మొదలుపెట్టారు.
చాలా తీవ్రంగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి లౌకిక ఆదర్శాల గురించి, ప్రోగ్రెసివ్ ఆదర్శాల గురించి గట్టిగా కమిట్మెంట్తో ఉన్నటువంటి వాళ్లకు ఒక శిక్షగా, ఒక నమూనా శిక్షగా గౌరీ లంకేష్ హత్య జరిగింది. దాని తర్వాత మీకు తెలుసు ఎన్డీటీవీ మీద ఎట్లా చేశారో, ఎన్డీటీవీని మొత్తం ఇట్లా కార్పొరేట్ హోస్టైల్ టేక్ ఓవర్ చేయడంలో ఎటువంటి వ్యూహం పాటించారు. ఇది క్రమంగా ఈ జాతీయ మీడియాలో ముఖ్యమైన ఇంగ్లీషు, హిందీ పత్రికలని, తర్వాత న్యూస్ ఛానల్స్ని అన్నింటినీ టేక్ ఓవర్ చేయడం. ఇప్పుడు చూస్తే మీకు ఎక్కడ ఒక్క ఛానల్లో కూడా మీకు మోడీ మాట్లాడుతుంటే ప్రతి ఛానల్లోనూ మోడీ మాట్లాడుతుంటారు. ఇప్పుడు కూడా 24 గంటలు మోడీ భజన జరుగుతూ ఉంటుంది. ఇంకొక స్పేస్ అవకాశం లేదు. వాళ్ళని పత్రికా స్వేచ్ఛ మీద నిర్బంధం విధించడం అనేది కేవలం నిర్బంధ విధానాల ద్వారా, అరెస్టుల ద్వారా, కేసుల ద్వారా చేయటం మాత్రమే కాదు, న్యూస్ రూమ్ను ఆక్రమించుకోవడం, కోటను లోపల నుంచి పట్టుకోవడం, న్యూస్ ఛానల్స్ని మొత్తం వార్తా ప్రచార సాధనాలన్నింటినీ కూడా దాన్ని లోపల నుంచి పట్టుకుని స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఏ ఒక్క వార్తా సంస్థకు కానీ, వార్తా ఛానళ్ళకు కానీ, వార్తా పత్రిక కానీ ఇది సత్యాన్ని చెబుతుంది, ఇది రిలయబుల్ అవుతాం అనేది అది బాగా ప్రాచుర్యంలో ఉన్న ఏ సాధనానికి కూడా అటువంటి విశ్వసనీయత ఉండకూడదు. అప్పటికి మన జాతీయ ఇంగ్లీష్ పత్రికా రంగంలో, ఇంగ్లీషు ప్రసార రంగంలో ఎక్కువ విశ్వసనీయత కలిగిన ఎన్డీటీవీని రంగం నుంచి తొలగించడానికి జరిగిన ప్రయత్నం మనకు తెలుసు. ఇవాళది క్రమంగా ఆ రోజున మొదట్లో స్వాధీనం చేసుకున్న కొత్తలో కొంచెం తటస్థంగానే ఉంటామన్నట్టుగా చెప్పినప్పటికీ ఇప్పుడు ఎన్నికల ముందు ఎన్డీటీవీని చూస్తే అది పూర్తి మళ్ళీ ఔరేక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదానికి అనుగుణంగానే తన ప్రచారాన్ని కొనసాగిస్తుంది. ఎందుకు ఇప్పుడు ఏ దానికి విశ్వసనీయత లేకపోతే, న్యూస్ ఛానల్ ఉన్న దానికి విశ్వసనీయత లేకపోతే సమాజం ఏమవుతుంది? ప్రజలు దేని మీద ఆధారపడాలి? వాళ్ళు అనేది ఈ పత్రికల మీద, వేటి మీద కూడా ఈ ప్రభుత్వానికి నిజానికి పెద్ద గౌరవం లేదు. ఎవరైతే జనబాహుళ్యం ఉన్నారో, అసంఖ్యాక జనం ఉన్నారో, ఆ జనం సోషల్ మీడియా ద్వారానే ప్రభావితం అవుతారని, సోషల్ మీడియాకి మాత్రమే ఎక్కువ స్పందిస్తారని ఈ ప్రభుత్వానికి తెలుసు. అక్కడ 2013 నుంచి కూడా తన సోషల్ మీడియా సైన్యాన్ని బీజేపీ వారి అనుబంధ సంస్థలు పెంచుకుంటూ వచ్చాయి. ఈ సామాజిక మాధ్యమాల్లో ఏం చేస్తారు? ఇవాళ ఎవరైనా సరే హేతుబద్ధంగా ఆలోచిస్తే వాళ్ళు మత వ్యతిరేకులుగా చిత్రిస్తారు. చరిత్రకు సంబంధించిన నిష్పాక్షికమైన ఆర్గ్యుమెంట్స్ని ముందును పెడితే వీళ్ళు ముస్లిం అనుకూల చరిత్రకారుల మనస్తత్వంలో ఉన్నారని చెప్తారు. ఎవరైనా గట్టి ప్రభుత్వ వ్యతిరేకతతో మాట్లాడితే వీళ్ళు విదేశీ ఏజెంట్లు అని చెప్తారు. ఇంకా మనకు వాళ్ళ రాత మీద కానీ, వాళ్ళ ప్రతిష్ట మీద కానీ ఏమైనా ఇంకా నమ్మకం ఉంటే వాళ్ళు అవినీతి పరులని కూడా చెప్తారు. పోయిన సంవత్సరం న్యూస్ క్లిక్ వార్తా సంస్థ మీద దాడి చేసినప్పుడు నిజానికి ఆ వార్తా సంస్థ ఫాలోయింగ్ చాలా తక్కువ, 1,00,000 మందికి మించి వాళ్ళకు ఫాలోవర్స్ కూడా లేరు. కానీ అప్పటికే నరేంద్ర మోడీ ఖజానాలో CNN 18 దగ్గర నుంచి, ఎన్డీటీవీ దగ్గర నుంచి కొన్ని కోట్లాది మిలియన్ల వ్యూలను, వీక్షకులని సంపాదించుకుని ఉన్నాడు. అయినప్పటికీ న్యూస్ క్లిక్ మీద ఎందుకు దాడి చేశారంటే, న్యూస్ క్లిక్ ఉన్నటువంటి చిన్న సంస్థ అయినప్పటికీ దానికి ఉన్న విశ్వసనీయత, డిజిటల్ మీడియాలో ఉన్న చిన్న సంస్థలను కూడా ఒక గుణపాఠం నేర్పించాలి, ఒక హెచ్చరిక ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రబీర్ పుర్కాయస్తన్ మీద దాడి చేసి, అతని మీద ఉన్న ఆరోపణ ఏమిటి? అతను మనీ లాండరింగ్ చేశాడని ఒకటి. అతనికి డబ్బు సహాయం చేసేవాళ్ళు చైనాకు అనుకూలుడు కాబట్టి, అనుకూలుడు అనేది ఒకటి. చైనాకు అనుకూల రాజకీయ వాదనను మన మీడియాలో ప్రచారం చేయడానికి ఒక మధ్యవర్తి డబ్బు ఖర్చు పెడుతున్నాడు. అతని దగ్గర నుంచి ఈ న్యూస్ క్లిక్ సంస్థ ధనం తీసుకుంది. అంటే పత్రికల వాళ్ళ మీద, మీడియా మీద, ఈవెన్ ఎన్డీటీవీ మీద కూడా ఈడీ అభియోగాలు చాలా ఉన్నాయి. ఎక్కడైతే విశ్వసనీయత అధికంగా ఉంటుందో, ఆ విశ్వసనీయత అధికంగా ఉన్న చోటన వారి విశ్వసనీయతను వారి దగ్గర నుంచి తీసేసుకోవడానికి, కబళించడానికి, వాళ్ళని విశ్వసనీయులు కాని వాళ్ళుగా మార్చడానికి చేసే ప్రయత్నాల్లో వాళ్ళు విదేశీయులకు పనిచేస్తున్నారని, వాళ్ళు అక్రమ మార్గాల ద్వారా డబ్బును
పొందుతున్నారు, లేదా డబ్బును అక్రమ మార్గాల ద్వారా చేరవేస్తున్నారు. ఇటువంటి ఆరోపణలు చేయటం అనేది ఇంకొకటి. ఈ రెండు చేయటం ద్వారా ఇప్పుడు ఎవరి మీద కూడా ప్రజలు ఎవరిని నమ్మటానికి, సోషల్ మీడియాలోకి వెళ్తే మీకు బర్ఖాదత్ అనే వ్యక్తి వేసిన పోస్ట్ కింద ఉన్నటువంటి కామెంట్స్ చూడండి, అన్నీ ఆమెను దూషిస్తూ ఉంటాయి. రానా అయ్యూబ్ అనే జర్నలిస్టు ఏదైనా ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ కింద వచ్చే కామెంట్స్ అన్ని చూడండి, ఆమెను రకరకాలుగా బూతులతో తిడుతూ ఉంటారు. ఆమెకు నిజానికి వీళ్ళందరినీ డబ్బు తీసుకుని పనిచేసే వాళ్ళని, డబ్బు తీసుకుని దేశానికి వ్యతిరేకంగా రాస్తూ ఉంటారని, ఇటువంటి అన్నిటికన్నా ఏంటంటే ప్రబీర్ పురకాయస్త ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. తర్వాత వైర్ మీద అనేక కేసులు పెట్టారు. తర్వాత ఉత్తరప్రదేశ్లో సీమా ఆజాద్ ఆమె నడిపే దస్తక్ అనే పత్రిక నడుపుతుంది, ఆమె మీద కేసులు పెట్టారు. మన దగ్గర వీక్షణం మీద వీక్షణ ఎడిటర్ మీద ఇంటి మీద దాడులు చేశారు. ఇవన్నీ ఒక బలప్రయోగం ద్వారా చేసే పద్ధతి. బలప్రయోగం కంటే కూడా సామాజిక ఒత్తిడిని ప్రయోగించడం ద్వారా చేస్తున్న నిర్బంధం ఎక్కువగా ఉంది. ఇవాళ ఏదన్నా రాయటానికి, ఏదన్నా చేయటానికి అనువైన వాతావరణం ఎక్కడ న్యూస్ రూమ్స్లో లేదు. ఇది రాస్తే తప్పు అవుతుందేమో, ఇది రాస్తే దేశద్రోహం అవుతామేమో, ఇది రాస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయేమో అనే భయం పత్రికలో ఇంకెక్కడైనా న్యూస్ రూమ్ స్వతంత్రంగా మిగిలితే కూడా, వీలైన చోట అన్ని న్యూస్ రూమ్లను కొనేశారు వాళ్ళు. మిగిలిపోయిన న్యూస్ రూమ్స్ ఏమైనా ఉంటే కూడా అటువంటి చోట్ల వాళ్ళకి స్వచ్ఛందంగా ఒక పని చేయడానికి చాలా సంకోచం ఉండే వాతావరణం కల్పించారు. ఈ సామాజికమైన ఈ ఒత్తిడి, సోషల్ మీడియాలో లించింగ్ పద్ధతి, సోషల్ మీడియాలో దూషణలు మనిషిని దాదాపు మూకాచి చేసినట్టుగానే ఉంటుంది. చేయటం ద్వారా మనుషులు మొత్తం నిరాయుధం చేయటం అనేది ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ ఒక విదేశీ జర్నలిస్టు, ఎంతో కాలంగా భారతదేశంలో ఉన్న వ్యక్తి, ఆమెకు ఓవర్సీస్ సిటిజన్షిప్ ఉంది. ఆమె కరోనా సమయంలో వారణాసిలో గంగలో కొట్టుకుపోతున్న కళేబరాల ఫోటోలు తీసి ప్రచురించినందుకు ఆమె ఓసీఏ కార్డును రద్దు చేసి ఆమె దేశం వదిలిపెట్టి వెళ్ళిపోమన్నారు. ఇవాళ భారతదేశంలో పనిచేస్తున్న విదేశీ జర్నలిస్టులందరూ ఈ దేశంలో మనం ఇంకేమీ చేయలేము, ఈ దేశంలో మనం ఎటువంటి కవరేజ్ చేయలేము, మనం వెళ్ళిపోవడమే మంచిది, ఇక్కడ మనకు భవిష్యత్తు లేదు అనే నిర్ధారణకు వచ్చారు. ఇవన్నీ కలిసి విదేశాల్లో ఎటువంటి ప్రభావాన్ని కలిగిస్తున్నాయి, విదేశాల్లో భారతదేశం గురించి ఎటువంటి ఇంప్రెషన్ ఇస్తున్నాయి, విదేశాల్లో వచ్చే ఇంప్రెషన్ కూడా భయపడే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. నిజానికి అది దేశానికి చాలా అప్రతిష్ట కలిగించిన విషయం. అమ్మాయి అనేక దేశాలు తిరిగి వచ్చింది, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ అటువంటి దేశాలన్నీ తిరిగి వచ్చింది. ఎక్కడా జరగదు, భారతదేశంలో తక్కిన అన్ని చోట్ల తిరిగి వచ్చింది, సురక్షితంగా ఉంది. కానీ జార్ఖండ్లో ఆమెకు అనుభవం ఎదురైతే దాని గురించి సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతుంటే భారతదేశంలో స్త్రీలకు భద్రత ఉందని చెప్పలేము, ముఖ్యంగా విదేశీ మహిళలకు అసలే భద్రత లేదు అని ఒకళ్ళు రాస్తే ఈ దేశ మహిళా కమిషన్ చైర్మన్ ఏమంటుంది? మీరు భారతదేశాన్ని ప్రపంచం దృష్టిలో చులకన చేస్తున్నారు, పలసన చేస్తున్నారు, అప్రతిష్ట పాలు చేస్తున్నారు. మీకు ఏమైనా కంప్లైంట్ ఉంటే పోలీసులకు చెప్పండి తప్ప పేపర్లో ఎందుకు వేస్తారు? అంటే భారతదేశం గురించి ఒక వాస్తవమైన పిక్చర్ బయట ప్రపంచానికి వస్తే కూడా దాని పట్ల కూడా ఏమీ బెరుకు కానీ ఏమీ లేకుండా ఎవరైతే ఆ పిక్చర్ ప్రజెంట్ చేస్తున్నారో అను ఎస్టాబ్లిష్ చేసే కాలంలో మనం ఉన్నాం. ఆ కాలంలో పత్రికా స్వేచ్ఛ అనే మాట వాళ్ళకేమీ చెవులకింపుగా ఉండదు, అది లెజిటిమేట్ విషయంగా ఉండదు. ఐదర్ పత్రికలు చేయవలసిన పని, పత్రికలు కానీ ప్రసార సాధనాలు కానీ చేయవలసిన పని ఏంటంటే మోదీని మరింతగా ప్రశంసించడం, మోడీ పాలన మరింత గొప్పగా చెప్పడం. ఈ అభ్యంతరం నీకు ఏ అభ్యంతరాలున్నా చెప్పడానికి చెప్పవలసిన అవసరం లేదు. అంతా బాగున్నప్పుడు నువ్వు ఎందుకు చెడు విషయాలు ఎందుకు చెప్తావు? నీకు ఏ దురుద్దేశం లేకపోతే ఎందుకు చెప్తావు? కాబట్టి నువ్వు చెప్తున్నావంటే నీకు ఏదో వేరే ఉద్దేశం ఉంది, నువ్వు ఎవరికో ఏజెంట్గా ఉన్నావు, దీని ఒత్తిడికి వ్యతిరేకంగా ఉన్నావు, నువ్వు రాముడికి వ్యతిరేకంగా ఉన్నావు, మోడీకి వ్యతిరేకంగా ఉన్నావు, అన్నిటికీ వ్యతిరేకంగా ఉన్నావు. ఈ రకమైన సామాజిక ఒత్తిడి అనేది పాత్రికేయ రంగంలో కూడా ఇవాళ ఉన్నది. కాబట్టి పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడేటప్పుడు మనం ఇవాళ కేవలం ఒక రాజ్యాంగంలో మనకు ప్రసాదించిన హక్కుల గురించి, పత్రికా చట్టాల గురించి, స్వేచ్ఛను కాపాడే చట్టాల గురించి, వాటి గురించి మాత్రం ఆ నేపథ్యంలో మాత్రమే అర్థం చేసుకుంటే
ఆ నేపథ్యంలో మాత్రమే మనం ఒక ఆ ఫ్రేమ్వర్క్లో అర్థం చేసుకుంటే పూర్తిగా చేసుకోలేము అనిపిస్తుంది. ఎందుకంటే ఫాసిజం అనేది ఒక ఖచ్చితంగా ఒక పాయింట్ 24లో వస్తుంది, 29లో వస్తుంది, 30లో వస్తుంది. ఫాసిజం అనేది ఒక ప్రక్రియ, క్రమంగా 14 నుంచి మొదలైంది. అనేక ఫాసిస్ట్ అనుభవాల నుండా మనం ప్రయాణిస్తున్నాం. ఈ ప్రయాణంలో ముందు ముందు ఏం జరుగుతుంది? క్యాపిటలిస్ట్ ప్రపంచం నుంచి కూడా వస్తున్న విమర్శ మీరు చూడండి. ఆ విమర్శ కూడా ఇక్కడ పనిచేయట్లేదు. అంటే మతత్వం అనేది ఎంత బలమైపోయిందంటే అది కార్పొరేట్లను కూడా అధిగమించి వారిని కూడా అదుపులో పెట్టుకోగలిగిన స్థాయికి వెళ్తుంది. క్యాపిటలిస్ట్ వరల్డ్ నుంచి వస్తున్న విమర్శ ఏంటంటే మీ దేశంలో సత్యం ఏంటో తెలియకపోతే మా ఇన్వెస్టర్ల ప్రయోజనాలు ఎట్లా నెరవేరుతాయని అడుగుతున్నారు. మీరు మీ దేశంలో ఆర్థికంగా అక్రమాలు జరుగుతున్నాయి, మీ ప్రభుత్వం కొందరికి అనుకూలంగా ఉంటుంది, పక్షపాతంగా నిర్ణయాలు తీసుకుంటుంది, కొందరు రుణాలు రద్దు చేస్తుంది, కొందరికి రుణాలు ఇస్తుంది, కొందరికి నిరాకరిస్తుంది. ఇటువంటి ఒక పక్షపాత వాతావరణం ఉంది. దీనికి సంబంధించిన వాస్తవాలు ఏంటో మాకు తెలియకపోతే మీ దేశంలో పెట్టుబడి పెట్టాలో పెట్టకూడదో మాకు ఎట్లా తెలుస్తుంది? మీ దేశంలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ డబ్బుకు రక్షణ ఏమి? సత్యం ఉండాలి కదా. సత్యం ఉన్నప్పుడే ఇన్వెస్టర్కైనా రక్షణ ఉంటుంది. ఈవెన్ క్యాపిటలిస్ట్ ప్రయోజనాలకు కూడా విఘాతం కలిగించే విధంగా సత్యాన్ని రద్దు చేశారు వీళ్ళు. సత్యం అసత్యం సమస్య కాదు. కొంతమంది సామాజిక శాస్త్రవేత్తలు ఈ కాలాన్ని సత్యానంతర కాలం అన్నారు. సత్యానంతర కాలం అంటే ఏంటి? ఒక విషయం వాస్తవమా కాదా అనే దాంతో నిమిత్తం లేదు, నువ్వేమనుకుంటున్నావు అనే సమస్య. నువ్వు ఏ విషయాన్ని విశ్వసిస్తున్నావు, ఆ విశ్వాసం ఆధారంగానే సత్యం అనేది నిర్ణయం అవుతుంది. ఇందాక చెప్పిన ఉదాహరణ ఉంది కదా, ఢిల్లీలో రోడ్డు మీద నమాజ్ చేస్తున్న వ్యక్తిని వెనక నుంచి వచ్చి బూటుకాలతో తరిన పోలీసు చూడంగానే, అది సామాజిక మాధ్యమాల్లో అది ఆ ఫోటో కనపడంగానే చూసిన వాడు ఏమనుకుంటున్నాడు? వాడికి ఏముందో ముస్లింలు నమాజ్ చేయటం మీద వాడి మనసులో ఇంతకుముందే ఉన్న అభిప్రాయం ప్రకారం అక్కడ జడ్జిమెంట్ ఇస్తున్నాడు. రోడ్డు మీదకి ఎందుకు చేయాలి అంటాడు. ఫండమెంటలిజం ఏం చెప్తుందంటే ఏ విషయాన్ని లోతులోకి వెళ్ళదు, అది మౌలికమైన ప్రశ్నల దగ్గరే ఆగిపోతుంది, దాని విచక్షణ అక్కడే ఆగిపోతుంది. రోడ్డు మీద ఎందుకు నమాజ్ చేస్తున్నారు, వీళ్ళు రోడ్డును ఆక్రమించుకుంటున్నారు అనేది ఏదో మనసులో ఉంటుంది నీకు. దాన్ని బట్టి నువ్వు దాని మీద జడ్జి చేస్తున్నావు. ఈ సత్యానంతర కాలంలో పోస్ట్ ట్రూత్ సొసైటీలో ట్రూత్ అనేది ఏమీ ఉండదు. సత్యం రద్దు అవుతుంది. ఏది నువ్వు నమ్మాలనుకుంటున్నావు, ఏది నమ్మకూడదు అనుకుంటున్నావు అనే ఆధారంగా మాత్రమే వాస్తవాలు అనేవి నిర్ణయం అవుతాయి. అటువంటి సమయంలో వార్తాపత్రికలు ఏం పనిచేస్తాయి? ఈవెన్ కెమెరా ఏం చూపిస్తుంది? ఎందుకు ఆ ఫోటో ఎందుకు ప్రధాన పత్రికల్లో రాలేదు? ఎందుకంటే వాళ్ళ ప్రధాన పత్రికల్లో కంటే ఎక్కువ సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ వార్తా వినిమయం జరుగుతుంది, వార్తా ప్రసారం జరుగుతుంది. ప్రజల మనసులు, ఆలోచనలు, ఆలోచించే పద్ధతులు రూపొందుతున్నాయి ఎక్కువగా సామాజిక మాధ్యమాలు. ఆ సామాజిక మాధ్యమాలు పూర్తిగా ఉపయోగించుకోవడంలో సంఘ పరివారం పూర్తిగా విజయవంతమైంది. తర్వాత సహజంగానే సోషల్ మీడియాలో ఉండే కొంత డెమోక్రటిక్ నేచర్ వల్ల అంటే ఎవరైనా కూడా తమ ఒక ఛానల్ పెట్టుకోవచ్చు, తన చిన్న డిజిటల్ పేపర్ పెట్టుకోవచ్చు, సోషల్ మీడియా ద్వారా, ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు. ఇలాంటి ప్రజాస్వామిక లక్షణం వల్ల భిన్నాభిప్రాయాలు కూడా సామాజిక మీడియాలో బలంగా వస్తున్నందువల్ల ఆ సామాజిక మాధ్యమాలను కూడా నియంత్రించే చట్టాలు తీసుకొస్తున్నారు. డిజిటల్ మీడియా యాక్ట్ 2021 వచ్చిన యాక్ట్ ఉంది. ఆ యాక్ట్లో దాని నియంత్రణ కూడా జరుగుతుంది. డిజిటల్ మీడియాలో మాట్లాడే వాళ్ళను చూడండి, మీరు మాట్లాడే వాళ్ళను, రాసే వాళ్ళ అరెస్టులు, వాళ్ళ మీద కేసులు పెట్టడం చాలా పెరిగిపోతున్నాయి. తర్వాత ముఖ్యంగా చరిత్ర గురించి, వర్తమానం గురించి, అనేక సామాజిక అంశాల గురించి అనేక అవాస్తవాలతో వచ్చిన పోస్టులు ఫేస్బుక్లోనూ, ట్విట్టర్లోనూ వీటిలో చాలా విపరీతంగా వస్తున్నాయి. వాటి కోసం కొంతమంది ఫేక్ న్యూస్ని, వాటిలోని సత్యాన్ని చెప్పడం కోసం ప్రత్యేకంగా పోటీ సైట్స్ నడుపుతున్నారు, ఫ్యాక్ట్ చెక్ సైట్స్ నడుపుతున్నారు. ఈ ఫ్యాక్ట్ చెక్ సైట్స్ వల్ల ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వమే ఫ్యాక్ట్ చెక్ మెకానిజం కూడా తన చేతిలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వ సమాచార సంబంధం PIB వాళ్ళ చేతిలో ఫ్యాక్ట్ చెకింగ్ మెకానిజం పెట్టి వాళ్ళు చెప్పింది మాత్రమే ఫ్యాక్టా కాదా అనే నిర్ధారణ తప్ప ఇతరులు చేసింది కాదు అనే పద్ధతులు తీసుకొచ్చారు. సామాజిక మాధ్యమాలు పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఇప్పటికీ కూడా
వాళ్ళ చేతుల్లోకి పూర్తిగా వెళ్ళలేదు. అయితే దాంట్లో బలం ఉన్నవాళ్ళకి, డబ్బు ఎక్కువ ఉన్నవాళ్ళు, ఎక్కువ హంగు ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ ఆర్భాటం సోషల్ మీడియాలో కూడా చేయగలరు. రవీష్ కుమార్ ఎన్డీటీవీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఆయనకి ఎక్కడ ఏ ప్రధానమైన వార్తా సంస్థలోనూ ఆయనకు ఆశ్రయం దొరకలేదు, అవకాశం దొరకలేదు. ఆయన తన ఇంట్లోనే, తన అపార్ట్మెంట్లోనే ఉండి ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. అది ఎప్పుడైనా ఆ యూట్యూబ్ ఛానల్ని తీసేయచ్చని, ఎప్పుడైనా తనను అరెస్ట్ చేయొచ్చని ఆయన భయం ఇంకా ఉంది. ఆయన ఢిల్లీ దాటి బయటికి రావట్లేదు. ఆ భయం అనేది ఆయనంత ధైర్యశాలికే అది కొనసాగించగలుగుతానా లేదా అనే ఒక భయం ఉంది. కానీ ఈ స్వచ్ఛందంగా మన లోపల నుంచి కలిగించే భయం, ఒకళ్ళని శిక్షించడం వల్ల 100 మందికి కలిగే భయం, అసలు నేను నిజం రాస్తే ఆ నిజం నెగ్గుతుందా, నిజం నెగ్గకపోగా ఆ నిజం సంబంధించిన వాస్తవాలు జనాలు తెలియకపోగా నేనే ఒక ప్రజాద్రోహిగా, దేశద్రోహిగా, మతద్రోహిగా ముద్రపడిపోతానా అనే ఒక వాతావరణం దేశంలో ఇప్పుడు చాలా బలంగా ఉంది. దీన్ని ఫ్యాసిజం అనేది ఎప్పుడూ కూడా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా, భద్రతా దళాల ద్వారా, బలప్రయోగం ద్వారా మాత్రమే అమలు జరిగేది కాదు. మూకదాడులు అనేవి మనం చూస్తున్న వాళ్ళే, మన చుట్టూ ఉన్న వాళ్ళే ఒక సంఘటన చూస్తూ వాళ్ళు కూడా దాంట్లో పాత్ర వహిస్తారు. మన చుట్టూ సంఘమే ఒక సాయుధ బలంగా పనిచేస్తుంది వాళ్ళకి. దీన్ని ఎదుర్కోవాలంటే చేయవలసింది ఏంటంటే ఆ ప్రజానీకాన్ని వాళ్ళు ఏ భావాలకు బందీగా ఉన్నారో, ఏ భావాల్లో రాను వాళ్ళు కూరుకుపోయి ఉన్నారో ఆ భావాల నుంచి వాళ్ళు విముక్తి చేయకపోతే ఈ మూక బలం అనేది పోదు. ఇప్పుడు మీడియా కూడా భయపడుతుంది, నల్ల చట్టాల కంటే కూడా ఎక్కువగా మూకలకే భయపడుతుంది, మూకలకే భయపడే రోజులు వచ్చినాయి. కాబట్టి పత్రికా స్వేచ్ఛ, ఫ్యాసిస్ట్ ప్రమాదం మరింతగా పెరుగుతున్న కాలంలో పత్రికా స్వేచ్ఛను నిర్వచించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఎక్కడా కూడా మీకు ఒక చిన్న దీపం కూడా, ఒక చిన్న ఐలాండ్ కూడా కనిపించట్లేదు. వ్యక్తులు కనిపిస్తున్నారు, చాలా చిన్న ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. వైర్ లాంటి, తర్వాత క్వింట్ లాంటి అటువంటి కొన్ని వెబ్సైట్స్ కనిపిస్తున్నాయి, క్యారవాన్ లాంటి పత్రికలు కనిపిస్తున్నాయి. ఇక్కడ రవీష్ కుమార్ లాంటి విడివిడిగా చేసే యూట్యూబ్ ఛానల్స్ కనిపిస్తున్నాయి. స్థానికంగా కూడా మన దగ్గర అనేక మంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు పనిచేస్తున్నారు, సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ పెద్ద ఒక ప్రజలందరినీ మనసుల్ని ఆవహించగలిగే, వాళ్ళ మీద పెద్ద ప్రభావం వేయగలిగే పెద్ద శక్తుల ముందు ఇవన్నీ చాలా చిన్న ప్రత్యామ్నాయాలు. కానీ ఇవి అనేకం ఉన్నాయి. ఈ అనేక ప్రత్యామ్నాయాలన్నీ కలిస్తే పెద్దదాన్ని ఎంతో కొంత నిలువరించగలిగే అవకాశం ఉంటుంది. ప్రజల్ని, వాళ్ళను అమితంగా ప్రభావితం చేస్తున్న, వాళ్ళని కట్టడి చేస్తున్న, వాళ్ళు కట్టిపడేస్తున్నటువంటి భావజాలం నుంచి విముక్తిని చేయడానికి ప్రయత్నించే ఎఫర్ట్స్ చాలా జరగవలసి ఉంది. ఇవాళ పత్రికా స్వేచ్ఛకు ప్రమాదం మూకలుగా మారుతున్న ప్రజల నుంచి ఉంది. ప్రభుత్వం నుంచి ఎంత ఉందో మూకలుగా మారుతున్న ప్రజల నుంచి ఉంది. ప్రజల్ని మూకలుగా మార్చకుండా మనం ఏం చేయగలం అనేది దానికి పరిష్కారం. థ్యాంక్ యూ.